అయోధ్యలో రామ మందిరం ఈ నెల 22న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. అయోధ్యలోని రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని చాలా రాష్ట్రాలు జనవరి 22న సెలవు రోజును ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ లో కూడా జనవరి 22ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం సెక్యులర్ జారీ చేసింది. కాగా జనవరి 22న ఉత్తరప్రదేశ్ లో బ్యాంకులకు సెలవులుంటాయని వార్తలు వస్తున్నాయి. జనవరి 22న బ్యాంకులు మూసివేయబడితే వచ్చే వారం ఉత్తరప్రదేశ్ లో 2 రోజులు మాత్రమే బ్యాంకులు అందుబాటులో ఉంటాయి. ఆదివారం కారణంగా జనవరి 21న దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతబడనున్నాయి. రామమందిర ఉత్సవాల కారణంగా జనవరి 22న బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆ తర్వాత జనవరి 23 మంగళవారం, జనవరి 24 బుధవారం బ్యాంకుల్లో సాధారణ పనితీరుంటుంది. ఇక జనవరి 25 గురువారం హజ్రత్ మహమ్మద్ ఆలీ పుట్టినరోజు సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆ తర్వాత రిపబ్లిక్ డే శుక్రవారం జనవరి 26న బ్యాంకులు మూసివేయబడతాయి. జనవరి 27 నెలలో 4వ శనివారం, ఆ తర్వాత జనవరి 28 ఆదివారం సాధారణ సెలవు. ఈ విధంగా చూస్తే జనవరి 25 నుంచి జనవరి 28 వరకు వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూతబడనున్నాయి. జనవరి 21 నుండి వచ్చే 8 రోజులలో బ్యాంకులు 2 రోజులు మాత్రమే తెరిచి ఉంటాయి. ఈ విధంగా 6 రోజులు సెలవు ఉండనున్నాయి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని